అండ్ కమింగ్ టు ద మూవీ, నేను నాకు సినిమాలో చిన్న మోసం జరిగిందండి. అది ఏంటంటే ధనరాజన్న ఫస్ట్ స్టోరీ తీసుకొచ్చి, అరే మంచి స్టోరీ ఉంది, అద్భుతంగా ఉన్నది, దానికి నిన్నే హీరోగా అనుకుంటా అంటే, అన్న నేను హీరో అప్పుడే నిన్న మొన్న జబర్దస్త్ చేసుకుంటూ వచ్చాను, నేను ఏదో నలుగురు ఫాలోయింగ్ అది ఇది అంటారు, దానికి నువ్వు అప్పుడే హీరో అంటే ఎలాగన్నా అని చెప్పానన్న. లేదురా నువ్వే కరెక్ట్, దీనికి నువ్వు హీరోలో ఉంటావు, నీ ఫేస్ కట్ అది ఇది ఓ ఒక రేంజ్లో చెప్పాడనమాట. నువ్వు ఒక ఓపెన్ చేస్తే షార్ట్ అది ఓ అబ్బా అయిపోయింది, ఇంకా ఇంకా సూపర్ అనుకున్నా. సరే అన్న చేద్దామని చెప్పానన్న. షూటింగ్ మొదలైంది, డేట్లు చెప్పారు, వెళ్ళాను. ఓ 2 షాట్లు చేసా, ఫస్ట్ చంపేశారు అక్కడ నన్ను అంతే. స్టార్టింగ్ నుంచి 30 రోజులు 7లో అలా పడుకొని ఉండడం తప్ప ఏం లేదు. అయితే అప్పుడు అన్న ఏంటన్నా హీరో అన్నారు, 2 సీన్లు 3 సీన్లు, అన్ని సీన్లు 3-4 సీన్లు చేశాను అంతే, తర్వాత ఏంటి పడుకోబెడుతున్నారు, రమ్మంటున్నారు, శవం బ్లడ్ రాస్తున్నారు, ఏం అర్థం కావట్లేదంటే, అవును హీరోనే అన్నాడు. ఏం హీరో అన్నా, ఈ సినిమాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, దాంట్లో నువ్వు హీరోరా అన్నాడు. సినిమాలో సినిమా హీరోనా నేను, హీరో నువ్వు అయితే అని చెప్పాను. అప్పుడు అర్థమైంది నాకు. ఇట్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్, బట్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్. అందరి గురించి చెప్పారు ఇక్కడ, డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, ఎడిటర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి, అందరి గురించి చెప్పారు. సో నో నీడ్ టు సే అబౌట్ ఎవ్రీ వన్ పర్టికులర్గా. బట్ ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ కామెడీతోని రావడానికి గల మెయిన్ కారణం నాకు తెలిసి ధనరాజ్ అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ని పిలిచి, అరే నీకు ఇది బాగుంటుందిరా, నువ్వు ఇది చేస్తే బాగుంటుందిరా, నీకు ఇది కాదు ఇది బాగుంటుందిరా అన్న, అందులో డైలాగులు ఎక్కువ ఉన్నాయి కదా, ఇందులో ఇది ఎక్కువ, ఎవరన్నా అన్నా సరే లేదురా నీకు ఇది యాప్ట్గా ఉంటుంది చూడరా, ఇది బాగుంటుంది అని చెప్పని చేసి డిజైన్ చేసింది ధనరాజ్ అన్న. సో థ్యాంక్స్ టు ధనరాజ్ అన్న ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. అందరం అంటే ఇది ఒక సినిమాలో స్టార్ట్ చేయలేదు, ఒక మిషన్లో స్టార్ట్ చేసాం అన్నమాట. సో మిషన్ ఇంపాసిబుల్ కదా, మిషన్ పాసిబుల్, లైక్ ఒక మిషన్లో స్టార్ట్ చేసి అందరం కష్టపడ్డాము. ప్రొడ్యూసర్ గారు అయితే ఫస్ట్ డే వచ్చారు అంతే, ఫస్ట్ డే వచ్చి షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటో చూశారు, వెళ్ళిపోయారు అంతే, మళ్ళీ రాలేదు ఆయన ఇప్పుడు దాకా.